ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ 18 మెగా వేలానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు ఇప్పుడు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ ప్రణాళికల మధ్య మాజీ ఆటగాడు ఏబీడీ డివిలియర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేయాలనే దానిపై కొన్ని సూచనలు ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీ జట్టుకు ఒక ఫినిషర్ అవసరం కాబట్టి దక్షిణాఫ్రికా పేసర్ డేవిడ్ మిల్లర్ ను 6వ స్థానానికి కొనుగోలు చేయాలి. వేలంలో ఆర్సీబీ అతన్ని కొనుగోలు చేయాలని మిల్లర్ రాకతో ఆర్సీబీ జట్టు మరింత పటిష్టంగా మారుతుందని ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. డేవిడ్ మిల్లర్ గత సీజన్ లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడాడు. అతను ఇప్పటి వరకు 130 మ్యాచ్లు ఆడాడు. 36.55 సగటుతో 2924 పరుగులు చేశాడు. ఇందులో అతను 13 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సెంచరీ సాధించాడు. ప్రస్తుతం మెగా వేలంలో ఉన్న కిల్లర్ మిల్లర్ ను ఫేమ్ దక్షిణాఫ్రికా ఫినిషర్ ను ఆర్సీబీ జట్టు కొనుగోలు చేయడం మంచిదని, దీని ద్వారా బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టం కావచ్చని ఏబీ డివిలియర్స్ సూచించాడు. ఆర్సీబీ ఈ సూచనను సీరియస్ గా పరిగణిస్తుందా లేదా అన్నది ఈ మెగా వేలంలో తెలుస్తుంది. మెగా వేలానికి ముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ మొత్తం 3 ఆటగాళ్లను ఉంచుకుంది. విరాట్ కోహ్లీని 21 కోట్లకు, రజత్ పటిదార్ కు 11 కోట్లు, యష్ దయాల్ 5 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అయితే 3 ఆటగాళ్లను అంటుపెట్టుకునేందుకు ఆర్సీబీ ఫ్రాంచైజీ 37 కోట్లు వెచ్చించారు. మిగిలిన 83 కోట్లతో 22 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసుకుంటుంది.